చిత్రానికి సెన్సార్ ఇచ్చిన కట్స్ ఏమిటో తెలుసా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్న చిత్రం పుష్ప 2 ది రోల్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రంపై ఆసక్తి ఎక్కువైంది. తాజాగా పాట్నాలోని విడుదలైన ట్రైలర్ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు 3 లక్షల మంది అభిమానుల సమక్షంలో విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులలో మాసివ్ స్పందనను రాబట్టింది. ఈ వేడుక తర్వాత చిత్ర ప్రచార కార్యక్రమాలు మరింత ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. సెన్సార్ బోర్డు నుండి యూఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా మొత్తం 3 గంటల 20 నిమిషాల నిడివి కలిగి ఉంది. సెన్సార్ బోర్డు కొన్ని కట్లు మార్పులను సూచించింది. రండి వంటి పదాలను మ్యూట్ చేయడంతో అభ్యంతరకర సన్నివేశాలను సవరించడం వంటి మార్పులు చేశారు. ఇక ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా జగతి బాబు, అనసూయ, రావు రమేష్ వంటి నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫ్యాన్స్ తో పాటు సినీ విశ్లేషకులు కూడా ఈ చిత్రానికి చాలా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 అల్లు అర్జున్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. వికటకవి వంటి పీరియాడిక్ సిరీస్ కు వర్క్ చేయడం టెక్నీషియన్ గా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటూ కాస్ట్యూమ్ డిజైనర్ జోషిల గాయత్రీదేవి తెలిపారు. కాస్ట్యూమ్ డిజైనర్ జోషిల గాయత్రీదేవి ఇటీవల వికటకవి వెబ్ సిరీస్ కు పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. 1940లో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ పీరియాడిక్ డిటెక్టివ్ సిరీస్ కోసం ఆమె ఎంతగానో రీసెర్చ్ చేసింది. హైదరాబాద్ నాటి వేషధారణకు సరైన రీతిలో ప్రతిబింబించేందుకు మా భూమి సినిమా, లైబ్రరీ ఆర్టికల్స్, పాత ఫోటోలను పరిశీలించారు. వెబ్ సిరీస్ల బడ్జెట్ పరిమితుల కారణంగా తక్కువ వనరులతో ఎక్కువ అవుట్పుట్ ఇచ్చే బాధ్యత ఉందన్నారు. మేఘా ఆకాష్ పాత్రకు సరైన దుస్తులు ఎంచుకోవడం, ఫ్యాబ్రిక్ లో ఖాదీ, లెనిన్, కాటన్ వంటి తేలికపాటి పదార్థాలను వినియోగించడం ఛాలెంజింగ్ గా అనిపించిందని తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా పొందిన తర్వాత బోటిక్ బిజినెస్ ప్రారంభించిన ఆమె కోవిడ్ కారణంగా దాన్ని మూసివేశారు. అయితే అదే సమయంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కుడి ఎనమైతే వెబ్ సిరీస్ ద్వారా కెరీర్ ప్రారంభమైన ఆమె సర్వం శక్తిమయం, కళాపురం వంటి ప్రాజెక్టుతో పనిచేశారు. ప్రస్తుతం మర్మయోగి అనే హాట్స్టార్ సిరీస్ తో పాటు మానసచోర చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తున్నారు. టెక్నీషియన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని, వెబ్ సిరీస్ లో యంగ్ టాలెంట్ కు మంచి అవకాశాలు అందిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. శ్రీలీలకు అంతా అలా కలిసొస్తుంది అంతే. హీరో శ్రీకాంత్ నాయుడు రోషన్ తో వచ్చిన పెళ్లి సందడి ద్వారా హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల తన ఎనర్జీ, డాన్సింగ్ టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకున్న శ్రీలీల రవితేజ ధమాకాలో డాన్స్ ముద్ర వేయించుకుంది. తాజాగా పుష్ప 2లో ఓ ప్రత్యేక గీతంలో శ్రీలీల కనిపించనుంది. దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయి రాజా అంటూ ఈ పాటలో ఆమె ఎనర్జీ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉండనుంది. పాట ఇప్పటి నుంచే ట్రెండింగ్ లో రావడంతో శ్రీలీల పర్ఫార్మెన్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో భగవంత్ కేసరి, స్కంద, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం వంటి చిత్రాల్లో నటించిన శ్రీలీల ప్రస్తుతం నితిన్ తో రాబిన్ హుడ్, విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో నటిస్తుంది. అలాగే నందమూరి బాలకృష్ణతో జరిగిన ఆహా అన్స్టాపబుల్ షోలో కూడా ఆమె పాల్గొనింది. ఆ ఎపిసోడ్ త్వరలో ప్రారంభం కానుండటంతో పుష్ప 2 విడుదలతో పాటు ఈ షో ద్వారా శ్రీలీలకు మరిన్ని అవకాశాలు వచ్చే సూచనలున్నాయి. పుష్ప 2 ఆమె కెరీర్ లో మరో కీలక మలుపుగా మారనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నాగ చైతన్య, శోభితాల వివాహ వేడుకలు వైరల్ గా మారిన హల్దీ ఫోటో. అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. నాగ చైతన్య, శోభితా ధూళిపాల వివాహం వచ్చే నెల 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఈ నేపథ్యంలో సాంప్రదాయబద్దంగా హల్దీ వేడుక ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మంగళ స్నానాలు జరగడంతో ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. ఈ పెళ్లి వేడుకల్లో ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్ గా నిర్వహించనున్నట్లు నాగ చైతన్య తెలిపారు. అన్నపూర్ణ స్టూడియో తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని, తాతగారి విగ్రహం ముందు పెళ్లి జరపడం గర్వంగా అనిపిస్తుందని చెప్పారు. శోభిత తనకు మంచి అనుబంధం ఏర్పడిందని, ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని నాగ చైతన్య అన్నారు. వివాహానికి సంబంధించిన అన్ని పనులపై తాము కలిసి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. 9 మటక్కా సాంగ్ తో సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న సమంత, వరుణ్ ధావన్ డాన్స్. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సమంతతో కలిసి పనిచేసిన 9 మట్కా డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాబోయే సినిమా బేబీ జాన్ నుంచి ఈ పాట విడుదలైన వెంటనే అందరినీ ఆకట్టుకుంటుంది. వీరి స్టెప్లకు ఫిదా అయిన సినీ ప్రముఖులు ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఘన విజయం సాధించిన సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్ విజయానందాన్ని జరుపుకోవడానికి జరిగిన పార్టీలో ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పార్టీ ఫోటోలు షేర్ చేస్తూ అందమైన వ్యక్తులతో గడిపిన ఆనందకరమైన సాయంత్రమని క్యాప్షన్ ఇచ్చింది. సమంత పోస్టుకు స్పందించిన వరుణ్ ధావన్ ఎప్పటికీ ది బెస్ట్ కోస్టార్ అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు. మోక్షజ్ఞ కొత్త లుక్ వైరల్. నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేస్తూ మైథలాజికల్ కథాంశంతో హనుమాన్ ఫ్రేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు పెంచింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మోక్షజ్ఞ లుక్ ను ప్రశాంత్ వర్మ ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేయగా ఇది ట్రెండింగ్ గా మారింది. సాధారణ గల్లా చొక్కా, పొడవాటి హెయిర్ స్టైలిష్ గడ్డంతో అద్దంలో తనను తాను చూసుకుంటున్న మోక్షజ్ఞను చూపిస్తూ ప్రశాంత్ వర్మ యాక్షన్ కోసం సిద్ధమా, సింబా ఇస్ కమింగ్ అని హ్యాష్ ట్యాగ్ జత చేశారు.
ఈ లుక్ నందమూరి అభిమానుల ప్రశంసలతో పాటు మోక్షజ్ఞలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో విడుదలైన మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 5న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. చిత్ర ప్రారంభోత్సవ సందర్భంగా మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. నిర్మాణ ఖర్చుకు ఎక్కడ రాజీ పడకుండా బాలయ్య కుటుంబం ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్. ఇటీవల దేవరతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీపై కేవలం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ నీల్ 2025 సంక్రాంతికి ఎన్టీఆర్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఉంటుందట. సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ ప్రకటించాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ మొదటి నుంచి ప్రచారంలో ఉంది. మరి అదే టైటిల్ ను ఖరారు చేశారా లేక వేరే కొత్త టైటిల్ ఏమైనా పెట్టారా అనేది త్వరలో తేలిపోనుంది. జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఎన్టీఆర్ నీల్ మూవీ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ఆర్జీవీ హైడింగ్. ఎంతకాలం? రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంటూ పోలీసుల గాలింపునకు చిక్కకుండా ఉంటున్నారు. 3 రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నప్పటికీ ఆయన ఆచూకీ లేకపోవడం చర్చనీయాంశమైంది. అయితే వర్మ సోషల్ మీడియా ద్వారా వీడియోలు విడుదల చేస్తూ పోలీసుల చర్యలను ప్రశ్నిస్తున్నారు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే భౌతిక విచారణకు హాజరు కాలేనని వాదిస్తూ వర్చువల్ విచారణ కోరిన వర్మ అభ్యర్థనను పోలీసులు సుత్తిమాటలు లేకుండా తిరస్కరించారు. ఈ నెల 25న ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. వర్మ గైహాజరయ్యారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఇంకా విచారణకు రావాల్సి ఉంది. కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయకపోతే వర్మ ఎంతకాలం అజ్ఞాతంలో కొనసాగుతారనేది ప్రశ్న. నెటిజన్లు ఈ పరిస్థితిపై ట్రోలింగ్ చేస్తూ వర్మను విమర్శిస్తున్నారు. పోలీసుల కంటే తన వ్యూహాలకు భిన్నంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ముందస్తు బెయిల్ లేకపోతే వర్మ అరెస్టు అవ్వడం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వర్మకు కోర్టు తీర్పే కీలకం కానుంది. మంచి నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవాలన్నదే నా ప్రగాఢ వాంఛ. దర్శక నటుడు గూడ రామకృష్ణ దాసరి నారాయణరావు వద్ద మజ్ను చిత్రంలో సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించారు. అనతి కాలంలోనే అంచలంచలుగా ఎదిగి తారక ప్రభుని దీక్షామహిమలు చిత్రంలో దర్శకుడిగా మారారు. జగద్గురు శ్రీ సిరిడి సాయిబాబా చిత్రానికి ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా అవార్డు దక్కింది. 2009లో నంది పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో సన్నజాజి, పెళ్ళాం వచ్చింది, జగద్గురు శ్రీ సిరిడి సాయిబాబా చిత్రాలు తెరకెక్కించబడ్డాయి. గూడ రామకృష్ణ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు. కంచి చిత్రంలో నటనకు శ్రీకారం చుట్టారు. సరైనోడు, నేనే రాజు, నేనే మంత్రి, చలో, క్రాక్, సైరా, సాహో, గాడ్ ఫాదర్ వంటి భారీ చిత్రాలతో నటించారు. 70 పైచిలుకు చిత్రాల్లో నటించిన రామకృష్ణ ప్రస్తుతం పుష్ప 2, గేమ్ చేంజర్, రాజాసాబ్, తమ్ముడు, భైరవం వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. రామకృష్ణ రాజకీయాల్లో చేరుకున్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రచార కమిటీలో ఉన్న ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సక్సెస్ సాధించారు. పాత్ర నచ్చితే పారితోషికం గురించి కూడా పెద్దగా పట్టించుకోనని చెప్తున్నారు. ఇటీవల ఆదిపర్వం చిత్రంలో నటించడం ద్వారా తన నటనపై సంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమార్తెను సివిల్స్ లో విజయవంతంగా తీర్చిదిద్దిన తర్వాత ఇప్పుడు తన కెరీర్ మీద పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సంక్రాంతికి అజిత్ కుమార్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాష్ కరణ్ సమర్పంలో మగిల్ తిరుమేడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం విడాయు యర్చి అంచనాలు పెంచుతున్న టీజర్. అజిత్ కుమార్ హీరోగా మగిల్ తిరుమేడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విడాయు యర్చి 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్ బేస్డ్ థ్రిల్లర్ గా ఉంటుంది. టీజర్ లో అజిత్ డిఫరెంట్ అవతార్లో కనిపించి నిన్ను నువ్వు నమ్ముకో అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. అజిత్ కేవలం లక్ష్యం కోసం విలన్లతో యుద్ధం చేస్తూ ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా మెప్పించబోతున్నారు. ఈ చిత్రంలో అజిత్ తో పాటు అరవ్, రజీనా, గజండ్రా, నిఖిల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు. ఎడిటర్ గా ఎన్బి శ్రీకాంత్, ఆర్ట్ డైరెక్టర్ గా మిలాన్, స్టంట్ కంపోజర్ గా సుందర్ ఉన్నారు. సినిమా సాటిలైట్ హక్కులు సన్ టీవీ సొంతం చేసుకున్నాయి. అలాగే ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ దక్కాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది. విడాయు యర్చి సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఘనంగా జరిగిన సుచిర్ ఇండియా ఫౌండేషన్ సంకల్ప దివస్ కార్యక్రమం. సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకల్ప దివస్ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకల్లో లయన్ డాక్టర్ వై కిరణ్ తన పుట్టినరోజును పురస్కరించుకొని సమాజ సేవ చేసే ప్రముఖులకు సంకల్ప కిరణ్ పురస్కారంతో సత్కరించారు. ఈ సంవత్సరం రియల్ హీరో సోను సూద్కు ఈ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత్ బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్ఈ నికోలాయ్ యాంకో హాజరయ్యారు. కిరణ్ గారు తన సందేశంతో సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. సోను సూద్ కిరణ్ గారి సేవలను ప్రశంసిస్తూ సమాజ సేవ వైపు అడుగులు వేయాలని ప్రేరణ ఇచ్చారు. వేడుకల్లో 50 ప్రత్యేక పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభను గాన నృత్య ప్రదర్శనతో చాటుకున్నారు. సంకల్ప సేవా పురస్కారంతో సమాజ సేవలో భాగస్వాములు సత్కరించబడ్డారు. డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలగా ఉన్న ప్రణయ గోదావరి అనే విలేజ్ డ్రామా డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సచిన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పిఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించారు. పిఎల్వి క్రియేషన్స్ బ్యానర్ పై పారమళ్ల లింగయ్య నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికీ ఆడియన్స్ లో మంచి హైప్ ను క్రియేట్ చేసింది. గ్రామీణ పునాది మీద ప్రేమను, భావోద్వేగాలను ఆవిష్కరించేలా ఈ సినిమా ఉండబోతుందని చిత్ర బృందం వెల్లడించింది. సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రధాన పాత్రలను ప్రదర్శించగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటివరకు విడుదల చేసిన పాటలు, పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో డిసెంబర్ 13న రిలీజ్ చేయబోయే ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. టోయో యూనిసెక్స్ సెలూన్ ని ప్రారంభించారు డైనమిక్ హీరో విష్ణు మంచు. విరాణికా మంచు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు మరియు విరాణికా మంచు తమ వ్యక్తిగత హెయిర్ స్టైలిష్ మహేష్ టోయో యూనిసెక్స్ సెలూన్ నవంబర్ 29న బంజారాహిల్స్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథుల సమక్షంలో మహేష్ తన కృషి ద్వారా సాధించిన విజయాన్ని పంచుకున్నారు. విష్ణు మంచు మాటల్లో, నేను సాధారణంగా స్టోర్స్ ఓపెనింగ్ వెళ్ళను, కానీ మహేష్ నా పర్సనల్ హెయిర్ స్టైలిష్. అతను చాలా టాలెంటెడ్ పర్సన్. 5 ఏళ్ల క్రితం పర్మనెంట్ స్టైలిస్ట్ కోసం వెతుకుతుండగా మహేష్ ను కలిశాను. అతను ఎంత కష్టపడి నేర్చుకుంటాడో ఈ స్థాయికి చేరుకున్నాడు. దుబాయ్, యూరోప్లకు పంపి అతని నైపుణ్యాన్ని పెంపొందించారు. ఇప్పుడు అతను తనదైన సెల్ను ప్రారంభించడం గర్వంగా ఉంది. కన్నప్ప చిత్రంలో అతని పని విశేషంగా ఉంది. మహేష్ మాటల్లో, నా కొత్త సెలూన్ ప్రారంభోత్సవానికి విష్ణు గారు, విరాణికా గారు రావడం ఆనందంగా ఉంది. నేను సెలూన్ ప్రారంభించాలని అనగానే వారు నాకు ఉత్తమ సలహాలిచ్చారు. కన్నప్ప సినిమాలో నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. ఇప్పుడు వారి ఆశీర్వాదంతో నా కల నెరవేరింది. టోయో యూనిసెక్స్ సెలూన్ విశిష్టమైన సేవలతో ముందుకు సాగుతుందని మహేష్ ధైర్యంగా పేర్కొన్నారు. డ్రింకర్ సాయి సినిమా నుంచి బాగీ బాగీ లిరికల్ సాంగ్ రిలీజ్. ధర్మ, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న డ్రింకర్ సాయి సినిమాను కిరణ్ తిరుమల శెట్టి వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రం బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ తో ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మితమైన తాజాగా విడుదలైన భాగీ భాగీ లిరికల్ సాంగ్ శ్రీవత్సన్ సంగీతంతో, చంద్రబోస్ లిరిక్స్ తో ఆకట్టుకుంది. జావేద్ అలీ గాత్రం, ధర్మ డాన్స్ మూమెంట్స్ పాట హైలైట్ గా నిలిచాయి. నటీనటులుగా పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ భద్రంగ్, రక్షిత, రీతు చౌదరి వంటి వారు ఉన్నారు. ఈ సినిమా థియేటికల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. జీనియస్ దర్శకుడు సుకుమార్ నన్ను స్టార్ ను చేశారు. ముంబై ప్రెస్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 ది రోల్ గురించి ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 12,000కు పైగా స్క్రీన్లలో విడుదల కానుంది. అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఈ చిత్రం తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైందని, ప్రేక్షకులు ప్రేమతో పుష్ప 1 సాధారణ సినిమా నుండి భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేకమైన స్థానానికి చేరుకుందని అన్నారు. రష్మిక, మందాన పుష్ప చిత్రాన్ని ఒక కుటుంబంగా భావిస్తూ 5 సంవత్సరాల బంధం తమ కోసం ఎంతో గొప్ప అనుభూతిగా నిలిచిందని పేర్కొన్నారు. నిర్మాతలు ఈ సినిమాపై ప్రతిష్టాత్మకంగా అంచనాలను వ్యక్తం చేస్తూ హైయెస్ట్ ఐమాక్స్ రిలీజ్ సాధిస్తుందని తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కుబా ఫోటోగ్రఫీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయని వెల్లడించారు. సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో, అల్లు అర్జున్ స్వాగ్తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని చిత్ర బృందం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.